విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని మనిషే మాటు వేసి చంపేసింది. వృద్ధులున్నారని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది. బంగారం డబ్బుతో ఉడాయించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య బెజవాడలో కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకటరామారావు. రోడ్లు భవనాల శాఖలో ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈయనతో పాటు ఆ ఇంట్లో తల్లి కూడా ఉంటుంది. ఇద్దరు వృద్ధులే కావడంతో ఇంటి పనులు చేసుకోవడం కోసం ఓ కేర్ టేకర్ ను 3 రోజుల క్రితం నియమించుకున్నారు. అదే వారు చేసిన తప్పయిందే. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న కిలాడి లేడీ పేరు అనూష. స్వస్థలం గుంటూరు జిల్లా నులకపేట. 3 రోజుల క్రితమే వెంకటరామారావు ఇంట్లో పనికి కుదిరిందే. కానీ జస్ట్ 3 రోజుల్లోనే తన బుద్ధి చూపించిందే. ఏకంగా యజమాని వెంకటరామారావును హత్య చేసి బంగారు నగలు డబ్బుతో పారిపోయిందే. నిజానికి ఈ నెల 10న తమ బంధువులు చనిపోయారు అని చెప్పి ఉదయం వెళ్లిపోయింది అనూష. కానీ రాత్రి 8 గంటలకు వెంకటరామారావు ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో రాత్రి భోజనమయ్యాక వెంకటరామారావు తల్లి సరస్వతి గదిలో నిద్రించింది. అంటే నిద్రపోయింది అనే కంటే నిద్రపోయినట్టు నటించింది అని చెప్పొచ్చు. కాసేపటికే వృద్ధురాలు సరస్వతి గది నుంచి బయటికి వచ్చిన అనూష హాలులో పడుకుంది. ఈ క్రమంలో చూసిన సరస్వతి, ఇక్కడ పడుకున్నావేంటని అడిగింది. అయితే గదిలో గాలి ఆడడం లేదని బుకాయించింది. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో తన ప్లాన్ అమలు చేసింది అనూష. సరస్వతి గదిలో తప్ప మిగతా అన్ని గదుల్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిద్రలేచిన సరస్వతి తన కుమారుని గదికి వెళ్ళింది. అక్కడ రామారావు మంచంపై పడి ఉన్నాడు. శరీరం కూడా చల్లబడి ఉంది. ఇంట్లో ఉండాల్సిన అనూష కూడా కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన సరస్వతి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామారావు కంట్లో కారం కొట్టి దిండుతో అదిమి హత్య చేసినట్టుగా గుర్తించారు. ఇంట్లో బీరువా మొత్తం కూడా చెల్లాచెదురుగా ఉంది. అనూష 3 రోజుల క్రితమే పనిలో చేరినట్టుగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలించగా అనూషతో పాటు ఆమె భర్త మరో వ్యక్తి వచ్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్య తర్వాత అనూష అండ్ గ్యాంగ్ పరారయ్యారు. అయితే ఇంట్లో ఎంత మొత్తం చోరీకి గురయ్యింది అనే అంశాలను పోలీసులు విచారిస్తున్నారు. రామారావు కుమార్తె కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఇంట్లో పని చేసేందుకు నమ్మకంగా జీతానికి పెట్టుకున్న పని మనిషే ఇంతటి దారుణానికి పాల్పడడంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇద్దరు వృద్ధులు ఏం చెయ్యలేరు అనే అనూష ఇంతటి దారుణానికి తెగబడి ఉంటుందని చెబుతున్నారు. ఆమెకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.